ఇప్పుడు భర్తకి మంత్రం మీదే దృష్టి లేదు, భార్యకి మాత్రమే ఉంటుంది. అప్పుడు ఇద్దరు ఎక్కడ చేస్తారు? భార్య ఒక్కటి చేసి భర్తను ఎట్లా మార్చుకోవాలి? మార్చుకునే విధానాలు ఉన్నాయి. కేవలం భార్య కూడా సాధన చేసి ఆ భర్తని తన దారికి తెచ్చుకునేటువంటి మార్గాలు ఆ గురువు ద్వారా తెలుసుకోవాలి. అయితే ఇప్పుడు కొంతమంది కుటుంబంలో ఉంటారు, విచిత్రంగా ఉంటారు. అంటే ఇప్పుడు ఎట్లా అంటే భర్త భార్య మాటలు వినరు, లేకపోతే ఇప్పుడు తల్లిదండ్రుల మాట బిడ్డలు వినటం లేదు. దీనికి మార్చుకోవడానికి, బిడ్డల్ని మార్చుకోవడానికో లేకపోతే భర్తను మార్చుకోవడానికో మంత్రాలు ఉన్నాయా? జపానికి జపై నైవంతి సిద్ధ్యంతే అని ఉందండి. అండ్ సాధనాత్ సాధ్యతే సర్వం. జప సాధన వల్ల ఒక గురువు దగ్గరికి వెళ్ళి ఒక మంత్రాన్ని స్వీకరించి మనం సాధన ద్వారా ఇది మనకి జరగదు, సాధించలేము అనేటువంటిది ఏదీ లేదండి. మీరు చెప్పినటువంటి ఈ అననుకూలంగా ఉన్నటువంటి మెంటల్ ఫ్రీక్వెన్సీస్ కానీ, లేదు లౌకికమైనటువంటి సమస్యలైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి, ఆధ్యాత్మికంగా వృద్ధి కావాలన్నా, ఆరోగ్యం కావాలన్నా, డబ్బులు రావాలన్నా, ఉద్యోగం రావాలన్నా, లేదు పెళ్ళి కావాలన్నా, లేదు సంతానం కావాలన్నా, ప్రతి దానికి ఋషులు ఇచ్చినటువంటి మంత్రాలు ఉన్నాయండి. ఆ మంత్ర సాధన ద్వారా వాటిని మనం సాధించుకోవచ్చు. అయితే ఇప్పుడు మంత్ర సాధనలో మనం వెళ్తూ ఉన్నాం. చాలామంది ఇప్పుడు ఈ ఇంటర్నెట్ల ద్వారా వీటి ద్వారా మంత్రాలు తీసుకొని చేస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా కొన్ని పారాయణ ఫలితమో ఎంతో కొంత ఫలితం అయితే చూస్తూ ఉన్నారు. అయితే కొంతమంది చూస్తున్నారు, కొంతమంది చూడలేకపోతున్నారు. దానికి ఏంది, గురువు లేకపోవటమా? అంటే నేనైతే సజెస్ట్ చేయనండి ఇంటర్నెట్లో మంత్రాలు తీసుకొని చేయటం అనేది. ఎందుకంటే నాకున్న ఎక్స్పీరియన్సెస్లో నా శిష్యులకు కానీ నా స్టూడెంట్స్గా గతంలో నేను ఒక 10 సంవత్సరాల క్రితం ఆన్లైన్లో నేను క్లాసెస్ చెప్పేటప్పుడు నాకు తెలిసిన వన్ ఆఫ్ ద స్టూడెంట్ సింగపూర్లో ఉండేవాళ్ళు అనమాట. ఆవిడ ఇంటర్నెట్లో నవావరణ మంత్రం తీసుకొని ఒకేసారి 3 గంటలు కూర్చొని జపం చేస్తే ఆవిడకి ఫిట్స్ వచ్చినాయి. లైఫ్లో ఫస్ట్ టైం అనమాట. ఆవిడకి ఏదో 30-35 ఏళ్ళు ఉంటాయి అన్నమాట. సో అందుకనే ఇంటర్నెట్లో నుంచి తీసుకునేది వర్జించాలి. ఇంటర్నెట్లో నుంచో పుస్తకాల్లో నుంచి అచ్చు తప్పులు ఉంటాయి. ఫస్ట్ అది కరెక్ట్గా ఉంటుందా లేదా అనేది తెలియదు అనమాట. అది ఆ మంత్రం ఆ వ్యక్తికి సూట్ అవుతుందా లేదా అనేది కూడా తెలియాలి. ప్లస్ పూర్వజన్మలో ఏ మంత్రం చేసి ఉన్నారో తెలియదు. అది ఒక ఉత్తమమైనటువంటి సద్గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి తెలుస్తుంది ఏం చేస్తే బాగుంటుంది అనేది. లేదు రెమిడియల్ పరంగా చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఆ రెమిడీ పరంగా సపోజ్ సంతానం కావాలి, లేదు వివాహం కావాలి, దానికి తగ్గ మంత్రాలు ఇస్తారనమాట. ఆ గురువు దగ్గరికి వెళ్తే ఇస్తారు. ఆ గురువు దగ్గర ఏదైనా గురువుని ఆశ్రయించకుండా ఇంటర్నెట్లో తీసుకోవటం అనేది అంత మంచి పద్ధతి కాదని నా భావన. ఇప్పుడు మీరు అన్నారు మనకి ఇంటర్నెట్లో ఓన్గా చూసి సెలెక్ట్ చేయడం అనేది. అదే ఇంటర్నెట్ మాధ్యమం ద్వారాను, ఫోన్ మాధ్యమం ద్వారాను, ఇప్పుడు ఎక్కడో విదేశాల్లో అమెరికాలోనో సింగపూర్లోనో ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇక్కడ గురువు కూర్చొని వారిని దృష్టిలో ఉంచుకొని వీడియో కాల్ ద్వారా మంత్రం ఇస్తే అది ఫలిస్తుంది. ఖచ్చితంగా ఫలిస్తుంది. గురువు నోటి నుంచి ఎక్కడి నుంచి వచ్చినా కానీ అది ఇండియాలో ఉన్న గురువు అమెరికాలో ఉన్న వారికి ఫోన్ ద్వారా ఇచ్చినా కానీ ఫలిస్తుంది. ఆ శబ్ద తరంగమే కదా ముఖ్యం, ఆ వైబ్రేషన్. ఇప్పుడు కొంతమంది గురువులు కొన్ని మంత్రాలు వాళ్ళ కాలగతిలో కలిసిపోయిన గురువులు, సిద్ధ గురువులు కొంతమంది వారు రికార్డ్ చేసిన మంత్రాలు ఉంటాయి. లైక్ సిద్ధమంగళ స్తోత్రం లాంటి ఇటువంటి అవి విని నేర్చుకోవడం వల్ల కూడా ఫలితాలు వస్తాయి. విని నేర్చుకోవడం వల్ల కూడా ఫలితాలు ఉంటాయండి. ఎందుకంటే నేను అచ్చుతప్పుల గురించి ఎందుకు చెప్తున్నా అంటే ప్రత్యేకించి నా దగ్గరికి ఎన్నో అచ్చుతప్పులు నేను గమనించున్నాను అన్నమాట. మొన్న ఒకతను ఒక మంత్రం గురించి చెప్తూ దాపయ అని చెప్పాల్సిన దగ్గర దపయ అన్నారు. శాస్త్రాయ అని ఉంది, అది శాస్తాయ. శాస్త అంటే మీకు తెలిసిన అయ్యప్ప స్వామికి సంబంధించిన మంత్రం. శాస్త అనే బదులు శాస్త్రాయ అని పెట్టున్నారు అనమాట. ఓకే, వద వాగ్వాదిని అని ఉంటుంది అనమాట. ఒక మంత్రం ఉంది, అమ్మవారి మంత్రం. వరవర అని ఉంటుంది. ఇట్లా రకరకాల అచ్చుతప్పులు సింపుల్గా కనిపిస్తాయి. అవి ఫలించవు అనమాట. దా బదులు రాబట్టాలు. ఈ మధ్య
ఈ టెక్నాలజీ పెరిగిపోయిన దగ్గర నుంచి ఇష్టం వచ్చినట్టు వస్తున్నాయి. కాబట్టి ఇట్లాంటి పరిస్థితులు ఇలాంటివన్నీ కూడా సద్గురువు దగ్గర మాత్రమే, భౌతిక గురువుల దగ్గర మాత్రమే సిద్ధింపజేస్తాయి అనేది ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం అండి. అవునండి. అదే మనం మళ్ళీ చెప్పుకుంటున్న ఆ విషయాన్ని జడం నుంచి తీసుకోకూడదు. ఒక సద్గురువు చైతన్యం, వారే ఒక చైతన్యం. ఆ చైతన్య శక్తి ఇంకొక చైతన్యమైనటువంటి ఆబ్జెక్ట్ని, ఒక శబ్ద తరంగాన్ని ఇంకొకళ్ళకి ఇచ్చినప్పుడు అది శక్తితో కూడి వస్తుందన్నమాట. ఆల్రెడీ దానిలో శక్తి ఉంటుంది. మీరు స్టార్ట్ చేయటంతో, జపం స్టార్ట్ చేయటంతో అది ఫలించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అయితే మీరు రీసెంట్గా అమెరికా వెళ్ళినప్పుడు కూడా నేను ఎంతోమందికి మంత్రదీక్షలు ఇచ్చాను అన్నారు. అలాగే మీ దగ్గరికి మంత్రదీక్షలు పొందాలి అంటే ఎలా రావాలి? అంటే నేను అరుణాచలంలో ఉంటానండి. అరుణాచలం మీకు తెలిసిందే కదా, ఆశ్రమంలో ఉంటాను. లేదు, ఈ గత సంవత్సరం మేము అన్ని ప్రదేశాలు తిరిగి, అంటే విదేశాల్లో అమెరికా కానీ, టర్కీ కానీ, సింగపూర్ కానీ, ఇండోనేషియా కానీ ఇలా తిరిగి మేము సర్వదేవతా హోమం ప్లస్ మా గురు పరంపర ప్రచారంలో ఉన్నాం అన్నమాట. అదేవిధంగా లాస్ట్ ఇయర్ ఒక 29 వర్క్షాప్స్ వేరియస్ స్టేట్స్లో పెట్టామన్నమాట. అహ్మదాబాద్లో కానీ, పూణేలో కానీ, గౌహతిలో కానీ, హైదరాబాద్లో కానీ, బెంగళూరులో కానీ, ఇటువంటి ప్లేసెస్లో మేము వర్క్షాప్స్ అక్కడికి వచ్చి కూడా తీసుకున్నారు చాలామంది. అలా కాకుండా ఈ సంవత్సరం మా ప్లాన్ ఏంటంటే మేము సబర్బన్ ప్లేసెస్లో లైక్ గుంటూరు, ఒంగోలు, విజయవాడ, భీమవరం, ఇటువంటి రాజమండ్రి ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళి మేము మా యాక్టివిటీస్ చేయాలని అనుకుంటున్నాం. నెలకి 1 or 2 చేయాలని. అటువంటి ప్లేసెస్కి దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరన్నా రావాలనుకున్నప్పుడు వాళ్ళకి మా యూట్యూబ్లో, నిత్యాగ్ని యూట్యూబ్లో కానీ, మా ఫేస్బుక్లో కానీ మమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది నేను ఎక్కడ విజిట్ చేస్తున్నానని. వారు అక్కడికి వచ్చి వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉంటే సమస్యల కోసం మంత్రాలు తీసుకోవచ్చు. లేదు మా సిద్ధాశ్రమ పరంపరకి రావాలి అని అనుకుంటే మా ద్వారా స్వీకరించవచ్చు మంత్రం. లేదంటే మా గురువు గారు హైదరాబాద్లో ఉంటారు, అనిల్ గురూజీ గారు, వారి దగ్గరికి వెళ్ళి కూడా మంత్ర స్వీకారం చేయొచ్చు. అయితే ఇప్పుడు మంత్రము మనకి సిద్ధత్వము ఎక్కడ దాకా వచ్చింది అనే విషయాల గురించి చాలా బాగా చెప్పారు. కొన్ని సందర్భాల్లో మంత్రంతో యోగత్వము, యోగ సిద్ధులు కలుగుతాయా? మంత్రంతో సిద్ధులు వస్తాయండి. మంత్రం జపం చేయటంతో ఆ మంత్రం ఒక దేవతకి కనెక్ట్ అయి ఉంటుంది. మంత్రం అంటే ఏంటి? మంత్రదేవత. మంత్రదేవతే కదా. దైవం మంత్రాధీనం అండి. ఓకే, అంటే ఒక మంత్రాన్ని జపిస్తే ఆ దైవం మనకు పలుకుతుంది, అనుగ్రహిస్తుందని ఋషులు చెప్పారు. ఆ ఋషులు తపస్సు చేసి ఆ దైవాన్ని దర్శించి ఈ ఫార్మాట్లో ఉన్న మంత్రాన్ని మీరు జపిస్తే ఈ ప్రకారంగా మీకు ఆ దేవతా దర్శనము, ఆ దేవతా అనుగ్రహం కలుగుతుందని కొన్ని కోట్ల మంత్రాలు మనకి ఇచ్చారు. ఆ విధంగా ఆ మంత్రాన్ని జపించినప్పుడు మీరు అనుకున్న కోరిక, అంటే నాకు దర్శనం, మీ సంకల్పంలో ఆ దేవతా దర్శనం కావాలా, ఏం కావాలని మీరు కోరుకుంటారో మీరు కోరిన ప్రకారంగా ఆ దేవతకి మీరు అనుగ్రహం జరుగుతుందన్నమాట. ఆ అనుగ్రహం కలగటాన్ని సిద్ధి అని అంటారు. ఈ సిద్ధి అనేది ఎలా తెలుస్తుంది అని అంటే, మనకి ఈ మంత్రం చేశాము, నాకు సిద్ధయింది ఎలా అని తెలుస్తుందంటే దాన్ని ప్రయోగం చేయాలి. ప్రయోగం చేయాలంటే పురశ్చరణ భాగాల్లో జపం చేయాలి, దాని తద్దశాంశం హోమం చేయాలి, తర్పణం చేయాలి, మార్జనం చేయాలి, అన్న సమారాధన చేయాలి. ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ హోమంలో ఆ మంత్రాన్ని ఆ దేవతకి అనుకూలంగా ప్రయోగం చేయాలి. చేసి అమ్మ నాకు ఇది కావాలి, ఇది చేసి పెట్టండి అని అడిగినప్పుడు ఆ దేవత కనుక మీరు అడిగిన కోరిక తీర్చినట్టయితే మీకు ఆ దేవతా మంత్రం సిద్ధయిందనేది మీకు తెలుస్తుంది. ఇలా కాకుండా నాకు అమ్మ మీ దర్శనం ఇవ్వండి అని అన్నారు అనుకోండి, ఆ అమ్మ దర్శనం ఇచ్చిందనుకోండి, అది మీకు సిద్ధయినట్టు అనమాట.